దేవవారం పట్టణ నాశనీయులు ఆదాల బ్యాలెన్స్ అని యువకులందరూ కలిపి దేవవారం నియోజకవర్గాన్ని అతి ప్రతిష్టాత్మకమైన మన ఎన్నికల్లో కులపతి రామాంజనేయులు గారు అతి భారీ మెజార్టీతో గెలిచి ఈరోజు శాసనసభలో ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆ సందర్భంగా పేదవారికి అన్నదానం చేయాలని చెప్పేసి చెప్పారు. అది ఈరోజు మరి కేవలం అందరూ కూడా శ్రీను అందరూ కూడా కార్యక్రమం చేశాం. ఎందుకంటే దేవవారం నియోజకవర్గాన్ని శాంతియుత నియోజకవర్గంగా ఎవరు కూడా పేదవారు అనేవారు లేకుండా ఈ నియోజకవర్గం పరిపాలించాలనే ఒక తలంపుతోటి ఇవాళ అజిబాబు గారు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఆయన కళ నెరవేరాలని చెప్పి ఆంజనేయ స్వామిని మరి దర్శనం చేసుకుని ఈ పేదవారికి అన్నదానం చేయడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో భీమవరం నియోజకవర్గాన్ని భీమవరం పట్టణాన్ని శాంతి జిల్లాలోనే ఒక ఉన్నతమైన నియోజకవర్గంగా ఉన్నతమైన పట్టణంగా పేదవారు తమ భేదం లేకుండా అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండే విధంగా పరిపాలన ఉంటుంది. మనందరం కూడా భగవంతుడికి ఆ శాసనసభ్యుల వారికి ఆ ఆయురారోగ్యాలు కూడా కోరుకుంటూ అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ రాష్ట్రాన్ని శాసనసభ స్థానం తీసుకెళ్తారు. పోలవరం ప్రాజెక్టు కానీ అమరావతి రాజధాని కానీ అలాగే కోస్టల్ కారిడార్ కానీ అన్ని ఇక్కడ కోర్టులు కానీ అన్ని కూడా ఈ రోజు కూడా అంబేద్కర్ విద్యా విధానం అని చెప్పేసి జగనన్న పేరు తీసి ఆ కార్యక్రమం కూడా చేశారు. రాబోయే రోజుల్లో మరి మన దేశంలో ఉన్న ఉన్నతమైన నాయకులు పేర్లు పెట్టి పథకాలన్నీ ఎవరికెళ్తాయని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి కార్యక్రమం చేసిన ఈ రాజకీయ యువకులందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.